వంకాయ కర్రీ చేయటం చాలా ఈజీ కదా, ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి. పెళ్లికి ముందు వరకు గుత్తి వంకాయ కర్రీ అని వినటమే కానీ ఎప్పుడు తినింది లేదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు తెచ్చినా బారు వంకాయలే తెస్తాడు. సో దాంతో మా మమ్మీ వంకాయ ఇగురు లేకపోతే పాలు పోసి వండేది. పెళ్ళైన తర్వాత నుంచి మా హస్బెండ్కి బారు వంకాయలు అంటే ఇష్టం ఉండదు. ఇలా గుత్తి వంకాయలే తెస్తారు ఎప్పుడు చూసినా. అందుకని గుత్తి వంకాయలు చెట్లన్నీ పెట్టేశాము ఇంటి దగ్గర. మా చెట్లకు కాసినటువంటి వంకాయలతో చేసినటువంటి ఈ గుత్తి వంకాయ కర్రీ భలే టేస్టీగా వచ్చింది. మన ఇంట్లో మన చేతులతో పెంచుకున్నటువంటి మొక్కల నుంచి వచ్చినటువంటి కూరగాయలు ఎందుకో అంత టేస్టీగా ఉంటాయో నాకు అర్థం కాదు. మేబీ మనం ఏమి కెమికల్స్ యూస్ చేయం కదా, అందుకని టేస్టీగా ఉంటుందేమో. యూట్యూబ్లో చూసి నేను ఈ గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేయటం నేర్చుకున్నాను. అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగ్గా ఉడకలేదన్నమాట వంకాయలు. ఆ తర్వాత నుంచి వంకాయలు ఉడికినాయో లేదో చెక్ చేసుకునేదాన్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి.